ఇచ్చునని నమ్ముతున్నాను. God idea. అయ్యారు వందనాలు కన్నమగరయ్య గారు Because in Hebrews chapter 11, ఎందుకంటే తండ్రి హెబ్రీ ప్రార్థన 13వ అధ్యాయంలో there are a lot of heroes of faith there. మరి విశ్వాస వీరులు ఎందరో ఉన్నారు నాయన. And they all got victory. వారందరికీ జయములు వచ్చింది నాయన. The names are ఆ యొక్క పేర్లలో చూస్తే తండ్రి Abel, హేబెలేమి, Enoch, హానోకేమి, Noah, నోవహు, Abraham, అబ్రహాం, Sarah. శారా. All these are heroes of faith. తండ్రి I will be the hero of faith. నేను కూడా విశ్వాసములో వీరుడనే ఉంటాను ప్రభు దయచేయమని కోరుతున్నాను. To be the supernatural faith in my life. అపరిమితమైనటువంటి విశ్వాసమును ప్రసాదించమని ఆయన అడుగుతున్నాను. Everybody ask like this. ప్రతి ఒక్క దయచేసి అడగండి అమ్మా. Please ask God. Communicate with God. మీ నోటి తెరచి దయచేసి అడగండి. దేవునితో సంభాషించండి. I do not know your faith. మీ యొక్క విశ్వాసం ఎంతమన్నదో నాకు తెలీదు. And I know only my faith. అయితే నా విశ్వాసం ఎంతదో నాకు తెలుసు. That's why. అందువలన Put your faith into action. నీ యొక్క విశ్వాసం అంతా క్రియలో చూపించు. And God will definitely give you victory. తప్పనిసరిగా నిశ్చయంగా దేవుడు నీకు విజయం ప్రసాదిస్తాడు. That is the message today. ఈ రోజు ఉన్నటువంటి ఈ యొక్క దేవుని వాక్యం ఇది. Lord, thank you, Lord, for this wonderful message. ప్రభువా ఎంత గొప్ప ఆశ్చర్యమైన